బాగా పేరు పొందింది ఒక పర్సన్ వల్ల. ఆయన మనతో లేరు కానీ ఏదైతే ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తారో ఈ రోజుకి ఆ ల్యాండ్ మార్క్ అలాగే ఉండిపోయింది. ఒక టైంలో ఇండిగో, ఇంటికా అని అవన్నీ అమ్ముతుండే. 5 స్టార్ వెహికల్, పెద్దగా టెన్షన్ తీసుకుని అవసరం లేదు. హెడ్ రెస్ట్ మాత్రం రెండే ఉన్నాయి. థర్డ్ పర్సన్ అయిపోయినట్టే ఆ ఫీలింగ్ అయితే ఇచ్చింది నాకు, ఆన్ అవుతున్నట్టు. ఈ వెహికల్ ప్రూవెన్ అసలు. మనం పెద్దగా నేను ఇప్పుడు చెప్తే మారిపోయేది ఏం లేదు కానీ స్టీరింగ్ ఇట్లా తగులుతూ ఉంటుంది, మాటికి ఇక్కడ అంతా రాసేసుకుంటా ఉంటుంది అన్నమాట. అదొక్కటి డిస్టర్బెన్స్. ఈ బాటిల్ ఏందో మరి ఇట్లా స్వాడ్ దింపి ఇట్లా పెట్టినట్టు సైడ్ నుంచి ఇట్లా పెట్టాలన్నమాట. వీళ్ళు డైరెక్ట్ గా అయితే పెట్టలేము మనము. ఈ మాన్యువల్ సీట్స్ వల్ల ఏంటంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోవచ్చు. ఇలా స్పీడ్ చేసుకోవచ్చు. బాగా నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది టాటా కంపెనీ మీద, అది కూడా వాళ్ళ సర్వీస్ మీద. ఎందుకంటే టెక్నీషియన్స్ కి మరి బేసిక్ గా నాలెడ్జ్ లేకపోవడమా మరి ఏంటో తెలియదు కానీ సో ఈ రోజు అయితే మనము చాలా ఫేమస్ అయిన ఒక కాంపాక్ట్ ఎస్యూవీ గురించి అయితే మాట్లాడుతున్నాం. బేసిక్ గా ఈ కంపెనీ బాగా పేరు పొందింది ఒక పర్సన్ వల్ల. ఆయన మనతో లేరు కానీ ఏదైతే ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తారో ఈ రోజుకి ఆ ల్యాండ్ మార్క్ అలాగే ఉండిపోయింది. బేసికల్ గా టాటా ఒక టైంలో ఇండిగో, ఇంటికా అని అవన్నీ అమ్ముతుండే. దాంతో ఒకటేసారి లీగ్ మారిపోయింది. బేసికల్లీ సేఫ్టీకి ఒక మంచి పిల్లర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనకి అందరికి ఆల్ట్రాస్ 5 స్టార్ దేనికైతే ఫేమస్, దాని తర్వాత వచ్చిన ఈ నెక్సాన్ గానీ ఇవన్నీ గానీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. 5 స్టార్ సేఫ్టీకి ఇది ఎట్లా ఫేమస్ అంటే మరి బయట జనాలు యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ లేకపోతే ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల కానీ వెనక వాళ్ళు వచ్చి మనల్ని గుద్దినప్పుడు కానీ వీడియోలు, ఫోటోలు తీసి మన సోషల్ మీడియాలో పెట్టడము అండ్ యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఈ యొక్క వెహికల్ బిల్డ్ క్వాలిటీ చాలా మంది ఇండియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి చాలా పెద్ద సక్సెస్ అయితే కార్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ వెహికల్ ని మెల్లమెల్లగా అప్డేట్ చేసుకుంటూ ప్రస్తుతం అయితే మన దగ్గర లేటెస్ట్ జనరేషన్ అయితే ఉంది టాటా నెక్సాన్. ప్రస్తుతం అయితే ఈ కార్ మనకి డీజిల్ అండ్ పెట్రోల్ లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మనం పెట్రోల్ చూసుకుంటే 1.2 లీటర్ టర్బో ఇంజన్ అయితే ఇచ్చారు అండ్ డీజిల్ కావాలనుకుంటే 1.5 లీటర్ టర్బో ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ పెట్రోల్ చూసుకుంటేనైతే 88 మనకి కిలోవాట్ దీని యొక్క పవర్ అండ్ 84 వచ్చేసి డీజిల్ లో అండ్ 170 న్యూటన్ మీటర్ టార్క్ పెట్రోల్ అండ్ 260 న్యూటన్ మీటర్ టార్క్ మనకి డీజిల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటేనైతే 208 mm అయితే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 44 లీటర్స్ అయితే ఈ వెహికల్ లో ఇవ్వడం జరుగుతుంది. జనరేషన్ 1 అంటే ఫస్ట్ టైం టాటా నెక్సాన్ ఎప్పుడైతే వచ్చిందో దాని కర్వీ డిజైన్ నాకు చాలా బోల్డ్ అండ్ చాలా బాగా అనిపిస్తుండే. ఈ రోజు మాత్రం వీళ్ళు కంప్లీట్ గా షార్ప్ లైన్స్ కి వెళ్ళి దీన్ని కూడా చాలా బోల్డ్ గా, అగ్రెసివ్ గా ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మనం ఒకవేళ దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే ఏదైతే ఈ చిన్న పార్ట్ ఉందో నీకు హ్యారియర్, సఫారీ, పంచ్ తో కూడా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇది మాక్సిమం మ్యాచ్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఒకసారి వెహికల్ ఫ్రంట్ లుక్ ఒకసారి చూసుకుంటేనైతే నీకు కంప్లీట్గా ఏదైతే బానెట్ కింద ఉందో గ్లాసీ బ్లాక్ కంప్లీట్ నీకు ఫ్రంట్ అంతా బానెట్ చుట్టూరా వస్తుంది. ఇక్కడ నువ్వు చూసుకుంటేనైతే దీని యొక్క డిఆర్ఎల్స్ అయితే కనబడుతున్నాయి మనకి అటు ఇటు. ఈ వెహికల్లో మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే ఇండికేటర్ వేస్తావో ఇక్కడ ఇండికేటర్ వచ్చుకుంటూ అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అంటాం. అదే కాకుండా ఈ వెహికల్లో నీకు గుడ్ బై అండ్ హై లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్గా నువ్వు ఎప్పుడైతే అన్లాక్ చేస్తావో ఇది ఒక వెల్కమ్ ఇస్తుంది అండ్ ఎప్పుడైతే నువ్వు ఆఫ్ చేస్తావో అప్పుడు కూడా నీకు బాయ్ చెప్పడమే జరుగుతుంది. సో అది ఒక చిన్న టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ నీకు టాటా యొక్క లోగో అండ్ ఈ వెహికల్కి 360 డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి నీకు ఫ్రంట్, సైడ్స్ అండ్ బ్యాక్ కూడా కెమెరా అయితే కనబడుతూ ఉంటుంది. దీని యొక్క ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఫాగ్ లైట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనం డిఆర్ఎల్ చూసుకున్నా కూడా నీకు ఈ స్ట్రైట్ లైన్ తోనే కాకుండా ఇక్కడ స్ట్రిప్స్ లాగా కూడా దీని యొక్క డిఆర్ఎల్స్ అయితే ప్లేస్ చేస్తారు. కింద చూసుకుంటేనైతే నీకు ఏదైతే మన ఈ రేడియేటర్ కావాల్సిన ఎయిర్ కావాలో అక్కడ అయితే సెవెరల్ ఓపెనింగ్స్, హనీక్రోమ్ గ్రిల్, కింద వచ్చేసి స్కిట్ ప్లేట్ అయితే వీళ్ళు సిల్వర్ గార్నిష్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెహికల్ కి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి అండ్ రైట్ సైడ్ చూసుకుంటే దాని యొక్క టోయింగ్ హుక్ కూడా ఉంది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే దీని యొక్క బానెట్ కూడా చాలా అగ్రెసివ్ గా అండ్ సూపర్ లైన్స్ తోటి చాలా బోల్డ్ గా అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఇలా గుర్తున్నా కూడా నీకు ఆ యొక్క స్ట్రెంత్ కూడా లైట్ గా ఫీల్ కావచ్చు. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఫస్ట్ మనం దీని యొక్క టైర్స్ గురించి చెప్పుకుందాం. వీళ్ళు దీంట్లో అయితే 16 ఇంచ్ అలాయ్స్ చేయడం జరిగింది. అది కూడా డైమండ్ కట్ విత్ ఏరో స్ట్రిప్స్. ఇక్కడ నీకు ఏవైతే లైన్స్ కనబడుతున్నాయి ఇవి ఏరో స్ట్రిప్స్ అంటాము. ఏరోడైనమికల్ గా మనకి ఇవైతే పనికొస్తూ ఉంటాయి. అండ్ పైన నీకు క్లాడింగ్ కూడా ఉంది. ఎక్కడైతే నీకు ప్లాస్టిక్ ఉందో ఎప్పుడైనా ఏమైనా డ్యామేజ్ అవ్వాలనుకున్నా ఫస్ట్ మనకి దీనికే తగులుతుంది మన ఐరన్ కంటే. సైడ్ చూసుకుంటేనైతే దీని యొక్క ఓఆర్విఎం విత్ దాని యొక్క కెమెరా. దీనికి మళ్ళీ బ్లైండ్ వ్యూ కెమెరా కూడా ఉంది. బ్లైండ్ స్పాట్ ఎప్పుడైతే మనం ఇండికేటర్ వేస్తామో లెఫ్ట్ సైడ్ కెమెరా ఆన్ అయిపోయి మనకి వ్యూ అయితే చూపిస్తూ ఉంటుంది. దీని ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ చూస్తే ఇట్లా పైకి రేస్ అయ్యకుంటూ మెల్లగా స్లోప్ అయితే వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏరియా మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సైడ్స్ నుంచి మాత్రం చాలా లుక్ వస్తూ ఉంటుంది. దీని యొక్క హ్యాండిల్స్ కూడా బాడీ కలర్తో ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సార్ అండ్ ఒకవేళ అది పని చేయకపోయినా కీ నీకు మెకానికల్కి ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. డోర్కి కూడా ఇక్కడ నీకు క్లాడింగ్స్ కనబడుతున్నాయి.
ఇది కూడా మనం ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఇదంతా డెంటింగ్ బెంటింగ్ చేయించుకున్నా అంటే దాని ఒక్కదాన్ని రిపేర్ చేసుకున్న చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు డ్యూయల్ టోన్ అయితే కనబడుతుంది, కిందంతా ఒక కలర్ అండ్ పైన అయితే బ్లాక్. ఇక్కడ చూసుకుంటే చిన్న వీళ్ళు సెలబ్రేటింగ్ 25 years 50 lakh కార్స్ 1998 నుంచి 2023 వరకు అయితే ఇస్తున్నారు, అంటే అన్ని కార్లు కలిపి. బ్యాక్ చూసుకున్నట్టే పైన అయితే మనకి దీని యొక్క రూఫ్ రేర్ అయితే కనబడుతుంది. అక్కడ వచ్చేసి దాని యొక్క షార్క్ ఫిన్ యాంటీనా. ఇక్కడ చూసుకున్నట్టే హ్యూజ్ స్పాయిలర్ టైప్ అయితే ఇచ్చారు, కాకపోతే ఇది బాడీ డిజైన్ కి చాలా పర్ఫెక్ట్ గా అండ్ ఏరోడైనమిక్ కూడా బాగా పనికొస్తా ఉంటది. ఈ బ్యాక్ సైడ్ వస్తేనైతే రెడ్ ఎల్ఈడి కనబడుతుంది కంప్లీట్ గా. దీని యొక్క బ్రేక్ లైట్ మాత్రం మనకి ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవుతుంది. టాటా లోగో, దాని కింద కావాల్సిన రివర్స్ పార్కింగ్ కెమెరా, కింద వచ్చేసి వీళ్ళు నెక్సాన్ అని చాలా క్యూట్ అండ్ నీట్ గా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దాని యొక్క పార్కింగ్ సెన్సార్స్ అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి డిఫ్యూజర్ కాదు, ఇది స్టై టైప్ ఆఫ్ స్కిడ్ ప్లేట్ సిల్వర్ గార్నిష్ లో ఇచ్చారు. ఇక్కడ దాని యొక్క రిఫ్లెక్టర్ అయితే ఉంది, ఎక్స్ ఫ్యాక్టర్ ఎల్ఈడీస్ అంటాం దీన్ని. నువ్వు దూరం నుంచి చూస్తేనైతే ఇవి ఇట్లా మొత్తం నీకు డిజైన్ అంతా ఎక్స్ ఫ్యాక్టర్ అయితే కనబడుతుంది. అదే కాకుండా ఇక్కడ దీని యొక్క డిఫాగర్స్ అండ్ ఇక్కడ చిన్న డీటెయిలింగ్ అయితే ఇచ్చారు, ఒక టైగర్ బొమ్మ. ఇది మనకి గ్లో బాక్స్ లో అయితే ఇంకా పెద్దగా అయితే కనబడుతుంది. మన అన్ని కార్స్ బూట్ ఓపెన్ చేసి అలవాటు అయిపోయి నేను ఇందాక నుంచి ఇక్కడ దొక్కుతున్నా. దీనికి ఇక్కడ ఉండదు, ఈడ కూడా ఉండదు. ఈ ప్లాస్టిక్ పార్ట్ ఉంది కదా, సో ఇది నొక్కితే మనకి దీని యొక్క బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటేనైతే ఇన్సైడ్ లైట్స్, ఇక్కడ హుక్స్ అండ్ 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది 12 volt. రైట్ సైడ్ కి వచ్చేసి దీని యొక్క ఏదైతే బాటిల్ హోల్డర్ ఉందో అదొకటి ఇచ్చారు అండ్ హుక్స్ మాత్రం ఇనఫ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనం బూట్ స్పేస్ చూసుకున్నా కూడా దీన్ని మనము ఇంకా ముందుకు అనుకుంటే ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా అయితే మనకి యాక్సెసిబుల్ వస్తుంది. దీని యొక్క స్పేర్ వీల్ మాత్రం మనకి దీని కింద అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మనమైతే ప్రస్తుతం టాటా నెక్సాన్ లోపలికి అయితే వచ్చేసాము. వీళ్ళు ఎన్నెన్నెన్నెన్నో రకాల కలర్స్ కానీ అవన్నీ తీసుకురావడం వల్ల పర్చేసింగ్ కూడా చేయాలంటే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది జనాలకు కూడా. నెంబర్ ఆఫ్ వేరియంట్స్, డిఫరెంట్ కలర్స్, ఇంటీరియర్స్లో కానీ ఫీచర్స్ కానీ చాలా వేరియన్స్ ఉన్నాయి. బేసికల్గా టాటా షోరూమ్ పోతే కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చెక్కిపోతుంది, అన్నిగానం వేరియంట్స్ అయితే వెహికల్స్లో వస్తున్నాయి. బేసికల్గా మన దగ్గర ఉన్నదైతే కంప్లీట్ టాప్ అండ్ మనం ఒకసారి ఈ లోపల ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాల్సింది ఒకటి, ఇక్కడికి మన డ్రైవర్ సీట్కి ఇద్దరికి ఎలక్ట్రానిక్ అండ్ పవర్డ్ సీట్స్ అయితే ఇవ్వడం జరగలేదు. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ సీట్ కంఫర్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ హెడ్ రూమ్ మాత్రం లిటిల్ బిట్ అంటే ఒకవేళ నువ్వు 6 ఉన్నావంటే గాన్ కేసు కొంచెం తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ గా మనం మెకానికల్ లివర్స్ తోటి అయితే దీన్ని హైట్ అడ్జస్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్లాక్ స్లైడ్ చేసుకోవచ్చు అండ్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. మెకానికల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం నా ఐఫోన్ కి కేసు ఉంది కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ అయితే పడుతూనే లేదు, నేను తీసి పెట్టే అంత మనకి సినిమా లేదు అండ్ చిరాకు అవన్నీ. మనము ఈ యొక్క వెహికల్ ని 3 డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ లో అయితే నడుపుకోవచ్చు. ఒకటి వచ్చేసి సిటీ, ఎకో అండ్ స్పోర్ట్. అవి ఇక్కడ నీకు కనబడుతున్న రోటరీ వీల్ ని ఇలా తిప్పుకుంటా ఉంటే మనకి టాం అనుకుంటూ అక్కడ అది మోడ్స్ మార్చేసుకుంటుంది అండ్ దానికి తగ్గట్టు వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ మారుతుంది. మన దగ్గర ఉన్నదైతే ఒక 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంది. ఈ ఒక్క ప్లేసే ఈ అంతగా నచ్చదు, ఎందుకంటే నాకు బాగా బటన్స్ అంటే బాగా ఇష్టము. ఈ వెహికల్ మాక్సిమం కాదు 90% ఇచ్చేసారు టచ్. కాకపోతే ఇక్కడ నీకు 2 మెకానికల్ బటన్స్ కనబడితే ఒకటి బ్లోవర్ కి అండ్ టెంపరేచర్ కంట్రోల్ కి మాత్రమే. డాష్ బోర్డ్ చూసుకుంటే నీకు 3 డిఫరెంట్ టెక్స్చర్స్ కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి వీళ్ళు మంచి 3D టచ్ ఫీల్ తోటి మధ్యలో ఒక ప్లాస్టిక్ ప్యానెల్ ఇచ్చారు, దాని మీద 2 డిఫరెంట్ డిజైన్స్. పైన వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ కింద చూసుకుంటేనైతే సాఫ్ట్ టచ్ లాగా అనిపిస్తుంది కదా ప్లాస్టిక్, దాని మీద కూడా నీకు స్టిచ్చింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లో గ్లో బాక్స్ మాత్రం ఒక పెద్ద ర్యాక్, అంటే ఇంట్లో మన షెల్ఫ్లు ఉన్నంత పెద్దగా ఉంది. ఒకవేళ దీన్ని నేను ఇక్కడ బటన్ ఓపెన్ చేస్తే నీకు 1 floor 2 floor నుండి చాలా లోపలికి అయితే బూట్ స్పేస్ అని తింకి నువ్వు కూలింగ్ కూడా చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ టైగర్ సింబల్ అండ్ ఇక్కడ కూడా మనము ఫోన్ ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట, అంత ప్లేస్ ఇచ్చారు దీంట్లో. అండ్ పైన కూడా ఇక్కడ కూడా ఒక రూఫ్ ఉంది, దాంట్లో కూడా మనం కావాలంటే సామాన్లు పెట్టుకోవచ్చు. 10.25 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ 10.25 inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్లో నీకు TPMS ఉంది అండ్ నువ్వు గూగుల్ మ్యాప్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్ గా మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా పెట్టుకునే అవకాశాలు అయితే బోల్డ్ ఉన్నాయి. ఇంటీరియర్ లో నీకు కంప్లీట్ గా బ్లాక్ తో అయితే ఉంది అండ్ ఈవెన్ రూఫ్ కూడా నీకు బ్లాక్ కలర్ లో దొరుకుతుంది. మూన్ రూఫ్ అయితే ఉంది, పానోరమిక్ సన్ రూఫ్ లేకపోయినా మూన్ రూఫ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యూజ్ యూనిట్ అయితే పెట్టారు, దీంట్లో మనకి రిసీవర్ ఉంటుంది అండ్ ఇక్కడ నీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే చూపిస్తా ఉంది. ఇక్కడ వచ్చేసి నీకు ఎమర్జెన్సీ బటన్స్ అండ్ దీని యొక్క క్యాబిన్ లైటింగ్ ఇది ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి సన్ బ్లైండర్స్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ గా దీని స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక 2 spoke స్టీరింగ్ విత్ ఇల్యూమినేటెడ్ లోగో. అంటే నువ్వు ఎప్పుడైతే వెహికల్ ఆన్ చేస్తావో టాటా యొక్క లోగో ఇలాగా ఇల్యూమినేట్ అవుతుంది. మనం ఒకవేళ దీని స్టీరింగ్ అడ్జస్ట్ కూడా చూసుకుంటేనైతే ఓన్లీ టిల్ట్ మాత్రం ఇచ్చారు, టెలిస్కోప్ అయితే ఇయ్యలేదు వీళ్ళు.
కాబట్టి అది ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. దీని స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే తీయడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే నీకు చిన్న స్టోరేజ్ స్పేస్. ఇది ఒక మాన్యువల్ కాబట్టి ఈవెన్ ఇక్కడ కూడా నీకు బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది కాల్ పెట్టుకోవడానికి. మనకి రైట్ సైడ్ కి చిన్న లివర్ అయితే ఉంది, దాన్ని మనం ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేయడానికి అయితే వాడుకోవచ్చు. మంచిగా ఏసీ వెంట్స్ ను కూడా చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు ఇయడం జరిగింది. ఏసీ డైరెక్షన్స్ కూడా మనం చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ ట్వీటర్స్ ఏదైతే ఫ్రంట్ డోర్స్ కుండాల ట్వీటర్స్ ఉన్నాయో పిల్లర్ ఏ లో పెట్టడం జరిగింది. మెయిన్ స్పీకర్స్ వచ్చేసి మెయిన్ డోర్స్ కి అయితే ఉంది. ఒకవేళ దాని డోర్ చూసుకున్నా కూడా నీకు డిఫరెంట్ టెక్స్చర్స్, మన ఏవైతే ORVMs ఉన్నాయో దాని యొక్క కంట్రోల్ కూడా మనకి డ్రైవర్ డోర్ కి తీయడం జరిగింది. ఒక మంచి 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే పోతుంది. సైడ్ కి వెళ్ళి ఇట్లా పెట్టాలి, దాన్ని ఇట్లా డైరెక్ట్ డంప్ చేయడానికి లేదు. ఇక్కడ మనకి చూసుకుంటేనైతే అంబ్రెల్లా పెట్టుకోవచ్చు అన్నారు, మనం అవన్నీ వాడము. డ్రైవర్ డోర్ కి చూసుకుంటేనైతే నీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్, చాలా సింపుల్ గా నీకు 4 బటన్స్, 4 విండోస్ కి అండ్ లాక్ అండ్ అన్లాక్ బ్యాక్ సైడ్ అంతే, క్లోజ్. అక్కడితో అయిపోయింది. పిల్లర్ ఏ మీద కూడా ఎయిర్ బ్యాగ్ యొక్క హైలైట్ అయితే చేయడం జరిగింది. దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆబ్వియస్లీ, అండ్ ఇట్స్ 5 స్టార్ వెహికల్. పెద్దగా టెన్షన్ తీసుకుని అవసరం లేదు. వెహికల్ యొక్క సీట్ కంఫర్ట్ చూసి చెప్పాం కదా, వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ తో చాలా అడ్వాంటేజెస్ అంటే ఎంత మురికి పోసినా పెద్దగా కనబడదు. కాకపోతే మట్టి పడితే మాత్రం క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంటుంది. హ్యాండ్ రెస్ట్ కూడా బ్యూటిఫుల్ అండ్ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఇదైతే. అండ్ ఇక్కడ కూడా నీకు చాలా తక్కువ ప్లేస్, పెద్దగా ఏం ప్లేస్ అయితే లేదు ఇక్కడ. హ్యాండ్ బ్రేక్ యొక్క పొజిషనింగ్ చూసుకున్నా కూడా నీకు చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకోవచ్చు. సో మనం ఒకసారి టాటా నెక్సాన్ యొక్క సెకండ్ రో, అంటే ఎక్కడైతే మ్యాక్సిమం ఆఫ్ ద టైం చాలా మంది స్పెండ్ చేస్తారో బ్యాక్ సైడ్ పోయి అక్కడ ఎలాంటి కంఫర్ట్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకుంటాం. సీట్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కంఫర్టబుల్ అయితే ఉన్నాయి. లెగ్ రూమ్ చూసుకుంటేనైతే బానే ఉంది అండ్ హాయిగా అయితే పడుకోవచ్చు మనము. మెయిన్ గా చూసుకుంటేనైతే ఇక్కడ నీకు వెనక బ్లోవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టైప్ ఏ అండ్ టైప్ సి అయితే వీళ్ళు ఛార్జింగ్ ఇచ్చారు. కింద పైన మనకి 2 హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. హుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్ గా చెప్పాలి, నీకు ఏవైతే సీట్ బెల్ట్ ఫ్రంట్ వేసుకుంటామో ఇద్దరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పుల్ చేసుకొని సీట్ బెల్ట్ ని పైకి కింద కనుకోవచ్చు. ఒకవేళ డోర్ గురించి చూసుకుంటే ఈ బాటిల్ ఏందో మరి ఇట్లా స్వాడ్ దింపి ఇట్లా పెట్టినట్టు సైడ్ నుంచి ఇట్లా పెట్టాలన్నమాట. దీంట్లో డైరెక్ట్ గా అయితే పెట్టలేము మనము. ఇలా డ్రాప్ చేయడం అలవాటు కాకపోతే మనం ఓపెన్ చేసి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఒక చిన్న ట్వీటర్ అండ్ కింద మెయిన్ స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ తీయడం జరిగింది. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఇచ్చారు. అండ్ హెడ్ రెస్ట్లు మాత్రం 2 ఉన్నాయి. సో థర్డ్ పర్సన్ అయిపోయినట్టే అతని పరిస్థితి. అండ్ మనకి హెడ్ రూమ్ చూసుకున్నా కూడా ఓకేషన్ కాదు, బాగుంది, ఎనఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది వెహికల్ లో. ఇక్కడ నుంచి వ్యూ కూడా నీకు ఆ యొక్క షేడ్స్ గానీ ఆ డిఫరెంట్ గ్రాఫిక్స్ వల్ల చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడతా ఉంటుంది. సో బేసికల్ గా ఈ యొక్క టాటా నెక్సాన్ ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం నీకు పెట్రోల్ యొక్క వేరియంట్ మాత్రం హై అండ్ 18 lakhs అయితే వస్తుంది. అండ్ డీజిల్ లో కూడా చూసుకుంటే 19 lakhs, అంటే 1 లక్ష అయితే ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది ఈ వెహికల్ కి. మనము ఈ ప్రైసింగ్ అని పక్కకు పెడితే ఈ పెద్ద మంచిగా ఏదైతే 10.25 ఇంచ్ స్క్రీన్ కనబడుతుందో దీంట్లో హైలైట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నీకు దీని యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తుంది. అండ్ అదే కాకుండా దీని యొక్క టచ్ రెస్పాన్స్ కూడా చాలా స్పీడ్గా అయితే ఉంది. చూడండి, ఏక్యూ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి ఏంది కథ ఏంది అనేది. సో PM 2.5 అంటే చాలా బేరబులే, అంత చండాలంగా అయితే లేనట్టు. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే ఇవన్నీ వస్తాయి దీంట్లో మనకి. అండ్ ఇక్కడ నుంచి కూడా నువ్వు బ్లోవర్ యొక్క కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏసీ యొక్క విండో డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు. అండ్ కార్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దీనికి టచ్ ప్యానల్ ఉందో ఇక్కడ మనకి పార్కింగ్ లైట్స్, వెనక బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. లాక్ అండ్ అన్లాక్ మాత్రం ఇక్కడ నుంచే చేయాలి కార్ది. అండ్ 360 డిగ్రీ మనకి ఇక్కడ నుంచే ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం 3D అంటే మనకి కార్ కలర్ మార్చేసి ఇది చూపిస్తూ ఉంటారు అనమాట. ఇది మన మాట వింటలేదు, కాకపోతే గ్రాఫిక్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అరే సో ఇది దీని యొక్క 360 డిగ్రీ కెమెరా ఇక్కడ నుంచి మనం ఇది చూసుకోవచ్చు. అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ మ్యాక్స్ ఇవన్నీ మనకి ఇక్కడ మెకానికల్ బటన్స్ ఇచ్చి అక్కడ టచ్లో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇండికేషన్ చూపిస్తుంది. అదే కాకుండా మనము ఒకవేళ దీని యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్న నీకు డైరెక్ట్గా అక్కడ ఫస్ట్ TPMS కనబడుతుంది. ఏ టైర్లో ఎంత ఉంది. దీంట్లో అన్ని డిఫరెంట్ టైర్స్, డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో మనం దీని గురించి మాట్లాడలేం. మీకు ఇక్కడ వెహికల్ యొక్క పవర్ అండ్ టార్క్ యొక్క గ్రాఫ్స్ కూడా వస్తున్నాయి. వెహికల్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఇండికేటర్లు వేస్తావో మనకి లెఫ్ట్ సైడ్ బ్లైండ్ వ్యూ అండ్ రైట్ సైడ్ కూడా మనకి బ్లైండ్ వ్యూ ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ మీద కనబడుతుంది. బయట లైటింగ్ కొట్టి బట్టి ఇది యొక్క క్లారిటీ అయితే మారుతూ ఉంటుంది. దీన్ని నమ్ముకుంటూనైతే ఒక్కసారి మూమెంట్ ఇది చూద్దాం ఎట్లుందో క్లారిటీ. ఓ ఏ సో మనము కెమెరా మాత్రం స్టడీగా అట్లాగా ఉండి నీకు ఆ యాంగిల్ అయితే కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తేనైతే లెఫ్ట్ సైడ్ కూడా టన్
సో ఓకే ఫైన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మరకలు ఉన్నట్టున్నాయి, అందుకే నాకు కూడా అంతగా కనబడతలేదు అది. సో ఈ యొక్క వెహికల్ మైలేజ్ చూసుకుంటేనైతే మనకి 17 నుంచి 20 వరకు అయితే చాలామంది కస్టమర్స్కి వస్తూ ఉంటుంది. డిపెండ్స్ డ్రైవర్ టు డ్రైవర్ కండిషన్స్ కానీ ఎక్కడ నడుపుతున్నావు ఏందనేది. సో బేసికల్గా ఎవరైనా టాటా నెక్సాన్ ఓన్ చేసి వీడియో చూస్తున్నారు అనుకో, మీ యొక్క రియల్ టైం మైలేజ్ అండ్ హైవే మైలేజ్ కూడా కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. సో మనమైతే ప్రస్తుతం ఈ టాటా నెక్సాన్ డ్రైవ్కి తీసుకెళ్ళి చూద్దాము. ఒక్కసారి మనం కీస్ అక్కడ పెట్టేసాము, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ నొక్కుదాం. మంచిగా ఇట్లా మొత్తం ఫీలింగ్ అయితే ఇచ్చింది నాకు ఆన్ అవుతున్నట్టు. సో సీట్ బెల్ట్ పెట్టేసుకుందాం. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ పవర్డ్ సీట్స్ కంటే నాకు ఈ మాన్యువల్ సీట్స్ వల్ల ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇలా 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 స్పీడ్గా చేసుకోవచ్చు. దాంట్లో ఇంకో అంటుంది, దానికి ఆల్రెడీ మొత్తం ఉన్న ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ మూడు. ఒకసారి అయితే డ్రైవ్కి వెళ్దాం. ఫస్ట్ మనం చెత్తగుండ రోడ్కి వెళ్తాం అన్నమాట యాజ్ పర్ ద ఇది. ఎస్, ఈ వెహికల్ ప్రూవెన్. అసలు మనం పెద్దగా నేను ఇప్పుడు చెప్తే మారిపోయేదేం లేదు, కానీ అసలు క్రేజీ వెహికల్ ఇదైతే. అసలు ఈ బండ్లన్నీ రియర్ వీల్ డ్రైవ్ ఇస్తే ఆటనే ఆడుకోవచ్చు. అబ్బా, సస్పెన్షన్స్ మాత్రం చాలా బాగా ఇవ్వడం జరిగింది వెహికల్లో. ఏ థర్డ్ అటెంప్ట్. సో సస్పెన్షన్స్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్లింగ్ వైజ్ చాలా నీట్గా హ్యాండిల్ చేస్తున్నాయి. అండ్ మెయిన్గా ఇప్పుడు బురదలోకి దిగాం కదా, మనం మెయిన్ రోడ్కి ఎక్కుతున్నాము. ఎక్కినప్పుడు మనకి క్యాబిన్ నాయిస్ వస్తుందా లేదా మడ్ ఫ్లాప్స్ దగ్గర నుంచి చూద్దాం. అమేజింగ్ ఇన్సులేషన్ అంటారు దీన్నే. ఎక్కడైతే నీకు టైర్ కంటుకున్న మట్టి ఇట్లా ఐరన్ పార్ట్ గుర్తుంటుందో మన టైర్స్ దగ్గర, మొన్న చేసిన సిటీకి మాత్రం డైరెక్ట్ చెవికి కొడుతున్నట్టు వచ్చింది సౌండ్. దీంట్లో అట్లా కాదు, మొత్తం అసలు ఇంత మటుకు కూడా సౌండ్ రాకుండా చాలా నీట్గా అయితే ఇది మేనేజ్ చేస్తుంది. దీని యొక్క స్టీరింగ్ చూసుకున్నా కూడా సూపర్ లైట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా హ్యాండిల్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడున్నా కూడా. మట్టిలలో కానీ రాళ్ళ దగ్గర కానీ కొంచెం స్టీరింగ్ మనకి హార్డ్ అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి వేరే కార్లలో. ఇది అట్లా కాదు, చాలా ఈజీగా మనం దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టర్నింగ్ అంత ఈజీగా అయిపోద్ది. టడా, అంతే, ఈజీ పీజీ. సో యాక్చువల్గా ఈ రోజులలో ఏ కార్ వచ్చినా డ్రైవింగ్ మాత్రం సూపర్ ఈజీ చేసేస్తున్నారు. కాకపోతే కొన్ని ఇచ్చేసి మ్యాక్సిమం బద్ధకం ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రం బాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకా ముందు కార్ నడపడం పెద్ద టాస్క్ ఏం అవ్వదు, ఎందుకంటే అదే పోతుంది. అడాస్ లెవెల్ 2 ఒక వరకు చూసుకుంటేనైతే ఈ వెహికల్ లేదు, మామూలుగా చెప్తున్నా, అదే ఆటోమేటిక్ అంటున్నారు. ఇంకా అడాస్ లెవెల్ 3, 4, 5 వచ్చిందంటే కారే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి డెలివరీ కూడా తీసుకుని వస్తుంది. ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. స్మూతెస్ట్ రైడ్ బ్రో, స్మూతెస్ట్ రైడ్ వెహికల్ మాత్రం. అండ్ ఎంతోమంది ఎన్నో మెమరీస్ క్రియేట్ చేశారు టాటా నెక్సాన్ తోటి మాత్రం. అంటే ట్రావెలింగ్ ఎప్పుడైతే బాగా హైలైట్ అవుతుందో ఆ టైంకి కారు ఫస్ట్ నెక్సాన్ లాంచ్ చేయడం జరిగింది. సో కొనుడే తొక్కిరు రోడ్ల మీదకేసి. అండ్ అట్లా కూడా చాలామంది వెహికల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకొకరు చెప్పి బాగా మౌత్ పబ్లిసిటీ వల్ల కూడా ఈ వెహికల్ బాగా ఫేమస్ అయింది. అండ్ బేసికల్గా రీసెంట్గా ఒక 1 year నుంచి మాత్రం బాగా నెగిటివ్ టాక్ అయితే నడుస్తుంది టాటా కంపెనీ మీద, అది కూడా వాళ్ళ సర్వీస్ మీద. ఎందుకంటే టెక్నీషియన్స్కి మరి బేసిక్గా నాలెడ్జ్ లేకపోవడమా మరి ఏంటో తెలియదు, కానీ దే ఆర్ మిస్సింగ్ అవుట్. అంటే నువ్వు ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బేసిక్గా షోరూంలో కారు కొన్నావు, సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు అదే షోరూమ్ సర్వీసింగ్కి వెళ్తావు, వాళ్ళు నాకు తెలియదు అంటే బీపీ రాదా, ఒళ్ళు మండదా, అదే చాలామందికి అవుతుంది. అండ్ టూ మచ్ ఆఫ్ డిజిటల్ లైటింగ్ కానీ టెక్నాలజీ వల్ల ఎర్రర్స్ బాగా పాపప్ అవ్వడం వల్ల కూడా బాగా ఇరిటేషన్ వస్తుంది ఓనర్స్కి. ఎందుకంటే 20 లక్షలు పెట్టుకొని అది మధ్యదారిలో ఆగిపోవడమో సగం లేట్ రావడమో అవుతుంటే ఆబ్వియస్లీ ఇట్లా మొత్తం బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది. అదే మన సర్వీసింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు నాకు తెలియదు సార్, కొద్ది రోజులు వదిలేయండి కార్ అంటారు, ఆడనే వదిలేస్తాం. ఇలాంటివి ఎన్నో ఈ మధ్య అయితే కనబడుతున్నాయి. కాబట్టి నేనైతే ఇప్పుడు బేసికల్గా నా ఫ్రెండ్ సర్కిల్లో హ్యారియర్, సఫారీ, నెక్సాన్లు ఉన్నాయి. వాళ్ళని అడుగుతున్నా, లేదు మామ నా కార్ అయితే బాగానే ఉంది అంటున్నారు. మరి కొన్ని పర్టికులర్ కస్టమర్స్కి మాత్రం పాపం రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. దానికి మరి టాటా మంచి స్టెప్ తీసుకొని ఏదో ఒకటి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వెహికల్ ఎంత మంచిగా ఉండి మనకి అట్లా బ్యాడ్ నేమ్ వాళ్ళే క్రియేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఈ వెహికల్లో ఎప్పుడైతే ఈ వెహికల్స్ అన్ని అప్డేట్ అయినాయో, ఇది ఏదైతే స్టీరింగ్ తీసుకొచ్చారో దీంతో ఒక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు బేసికల్గా నేను చాలా తిరుగుతా కార్లో, నాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. ఈ కార్ నడుపుతున్నప్పుడు మాత్రం ఒకటే ఇబ్బంది ఏంటంటే నీ థంబ్ ఎక్కడైతే ఇదైతే ప్లేస్ ఉందో, ఇప్పుడు ఇట్లా పెట్టినా నేను స్టీరింగ్ మీద, సో ఇది వెళ్ళి దీనికి ఒత్తుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టీరింగ్ ఇట్లా తగులుతూ ఉంటుంది, మాటికి ఇక్కడ అంతా రాసేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అదొక్కటి డిస్టర్బెన్స్. మరి ఆ డిస్టర్బెన్స్ పోవాలంటే ఏం లేదు,
యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే, దాని తప్పించి వేరే ఆప్షన్ లేదు. సో బేసికల్ గా ఈ రోజు ఎన్నో కార్స్ అయితే ఈ యొక్క కాంపాక్ట్ ఎస్యూవి ఏదైతే మనకి 4 మీటర్ అండర్ ఉన్నాయో దాంట్లో హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. ఒక కార్ మాత్రము సిన్స్ ఏజెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బాగా పేరు సేఫ్టీలో కానీ అండ్ ఇంటీరియర్స్ వల్ల కానీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల కానీ వీటిలన్నిటికీ ఒక వెహికల్ అయితే బాగా ఫేమస్ ఉంది, అదే టాటా నెక్సాన్. దాని యొక్క 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కానీ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ ఇవన్నీ అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి నువ్వు ఒకవేళ కొనాలనుకుంటున్నైతే, అండ్ మెనీ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ కంప్లీట్ గా ఒకవేళ ఓవరాల్ గా నన్ను చూసుకొని చెప్పడం అంటే మొత్తం రివ్యూ అయిన తర్వాత నా ఒక వ్యూ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు ఏదైతే వెహికల్ ఇచ్చి దాని లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ ఎటువంటి మాల్ ఫంక్షన్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ టు ఓన్. ఎందుకంటే దీంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు అని కంప్లైంట్స్ ఏం లేకుండా 19-20 lakhs బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయితే దొరుకుతుంది. అండ్ సేఫ్టీ వైజ్ కూడా వీళ్ళు ఒక మార్క్ అయితే పెట్టేశారు, ఏది ఒక చిన్న మార్క్ అయితే ఉంది, ఎక్కడ ఏమైనా వెహికల్ కి మాత్రం ఏం కాదని. సో ఈ వెహికల్ లో నీకు కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్, రిచ్ అపోల్స్ట్రీ, మంచి లెదర్ సీట్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అండ్ మనకు కావాల్సిన మూన్ రూఫ్ ఉంది అండ్ కంప్లీట్ టెక్నాలజీ వెహికల్ అంతా నిలిపోయి ఉంది. కాబట్టి నేనైతే దీనికి కాంపాక్ట్ ఎస్యూవీ వైజ్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్తాను. డ్రైవింగ్ దగ్గర కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటుంది, స్పీడ్స్ కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ వెహికల్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది, దీని యొక్క సస్పెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మైలేజ్ వైజ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు వెహికల్. సో ఇది నా యొక్క ఒపీనియన్. అండ్ ఎవరైనా మీ ఎవరైతే చూస్తున్నారో మీలో ఎవరైనా టాటా నెక్సాన్ నడపడం కానీ లేకపోతే ఓన్ చేస్తున్నా మీ యొక్క సొంత ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎవరైతే కార్ లేదో ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది.